హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ. పక్కా కొలతలతోని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. జనరల్‌గా మనం చిక్కీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు పంటికి అంటటం కానీ, లేకపోతే సాగుతూ ఉంటుంది కదా! అలా కాకుండా చిక్కీ చాలా క్రంచీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్‌తో సహా ఈ వీడియో మొత్తంలోని చూపిస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి, అందులోని ఆ కప్పుతోనే 3 కప్పుల పల్లీలను తీసుకుంటున్నాను. ఆ కప్పు వచ్చేసి 250 ఎంఎల్ ఉంది ఫ్రెండ్స్. దాంతోని 3 కప్పుల పల్లీలను తీసుకొని మీడియం మంట మీద గరిటెతో తిప్పుకుంటూ పల్లీలను మొత్తం కూడా మంచిగా ఏయించుకోవాలి. చూసారా? ఆ మాదిరిగా వేగితే సరిపోతది ఫ్రెండ్స్. వీటన్నిటిని ఒక గిన్నెలోనికి తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని, మనం ముందుగా పల్లీలని ఏ కప్పుతోనైతే కొలుచుకున్నామో, అదే కప్పుతోని 3 కప్పుల బెల్లంను తురిమి తీసుకోవాలి. అందులోనే కొన్నన్ని వాటర్ తీసుకొని, ఈ బెల్లంలోని పోయాలి. ఈ బెల్లం మొత్తం కూడా మంచిగా కరగనివ్వాలి ఫ్రెండ్స్. ప్రాసెస్ మొత్తం కూడా మీడియం మంట మీద పెట్టి చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ఇలా పల్లీ చిక్కీని ప్రిపేర్ చేసుకొని పిల్లలైనా, పెద్దలైనా హ్యాపీగా తినేసేయొచ్చు. ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత బెల్లాన్ని మీరు గరిటెతోని వడపోసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా రాళ్ళున్నా, ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా మొత్తం పోతది. లేకుండా అలాగనే పాకం ప్రిపేర్ చేసుకుంటే చిక్కీ తినేటప్పుడు పంటికి తగిలి కొంచెం ఇబ్బందిగా ఉంటది. మొత్తం కూడా జల్లెడగట్టుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పాకం మొత్తం కూడా సిమ్‌లో పెట్టి గరిటెతో తిప్పుకుంటూ మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకొని ఈ పాకాన్ని కొద్దిగంత వేసి మనం ముందుగా టెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాకం వేసిన వెంటనే చెక్ చేయకండి. వేసిన ఒక నిమిషం తర్వాత మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఇరుగుతుందో? పాకం ఎలా ఉండాలంటే అప్పడం మాదిరిగా విరిపితే పళ్ళుమని విరిగేలాగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పాకం వచ్చినట్టు కరెక్ట్‌గా సరిపోతది. ఆ పాకం వచ్చిన తర్వాత అందులోనే ఒక చిటికెడంతా వంట సోడాని వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల పాకం కలర్ చేంజ్ కాకోకుండా ఉంటుంది. అలాగే చిక్కీ మంచిగా గుల్లగా వస్తుంది. అందులోనే ఒక 2 టీ స్పూన్లు నెయ్యిని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా పాకం మొత్తం కూడా కలపాలి. ఫ్రెండ్స్, పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు పొట్టు తీసేసి, ఆ పల్లీలు మొత్తాన్ని కూడా ఈ పాకంలో వేసి బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెసు. పాకం చూసారా ఎంత బాగా వచ్చిందో? అలా వస్తే సరిపోతది ఫ్రెండ్స్. ముందుగానే ఒక గిన్నెకు నెయ్యిని కానీ, లేదా నూనెని కానీ రాసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పల్లీలు, పాకం కలిపిన తర్వాత ఆ ప్లేట్‌లో నెయ్యి రాసిన ప్లేట్‌లోని వేసేసి, మొత్తం కూడా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిపోతే రాదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ప్రాసెస్ మొత్తం కూడా వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వీటిని మనం పల్లి ఉండల్లా గూడా చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు చుట్టేటప్పుడు చేతికి ఆయిల్ గానీ, లేదా నెయ్యిని కానీ రాసుకోవాలి. లేదంటే హ్యాండ్ గ్లౌస్ ఏసుకొనైనా సరే మనం పల్లి ఉండలలుగా చుట్టుకోవచ్చు. లేదంటే ఇలా మంచిగా చెక్కలు చెక్కల్లాగా మనం చేసుకోవాలంటే ఇలా ప్లేట్‌కి నెయ్యి రాసుకొని, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని, వేడిగా ఉన్నప్పుడే మనం చాక్‌తోని మీకు కావాల్సిన షేప్‌లోని ఘాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే చల్లారిపోతే ఘాట్లు పెట్టడానికి రాదు. నచ్చిన రీతిలోని మొత్తం కూడా మంచిగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత, ఒక 2 గంటల సేపు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. 2 గంటల తర్వాత దానంతటికి అదే మంచిగా మనం ఇట్లా తీస్తుంటేనే మంచిగా ఊడొస్తది. 2 గంటల సేపు పక్కన పెట్టుకున్న తర్వాత చాక్‌తో ఇలా సైడ్‌కి అంటుంటే చిక్కీ మొత్తం కూడా మంచిగా పైకి ఊడొస్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? ఎంత బాగొచ్చిందో. ప్లేట్‌కి మంచిగా ఆయిల్ రాసుకున్నాం కదా ఫ్రెండ్స్!
అందువల్ల చిక్కీ మొత్తం ప్లేట్‌కి ఎక్కడ కూడా అంటుకుపోకుండా మంచిగా పైకి ఊడొస్తుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా పల్లీలు వేయించిచ్చినా, ఉడకబెట్టిచ్చినా పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్. ఇలా మంచిగా బెల్లంతోని ఇలా చేసుకొని పిల్లలకి స్వీట్‌గా ఇవ్వచ్చు. హెల్తీ కూడా. వీటన్నిటిని కూడా ఒక డబ్బాలోని స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోతోని మీ ముందుకొస్తాను. థాంక్ యూ.